అది ఓ ఏడారి నేల. సాధారణ వర్షపాతమే అక్కడ ఎక్కువ. కానీ 2 రోజుల క్రితం కుంభవృష్టి కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అనేంతలా భారీ వర్షపాతం నమోదైంది. 142 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో ఎయిర్పోర్టులు సైతం మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. నిజానికి దుబాయ్లో ఏడాది మొత్తం మీద 150 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. కానీ ఒక్క రోజులోనే ఏడాదిలో కురవాల్సినంత వర్షం కురిసేసింది. దీంతో ఎడారి నేలపై అంత భారీ వర్షం పడటానికి కారణాలేంటనే దానిపై చర్చలు మొదలయ్యాయి. గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా దుబాయ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడారి నేలపై జనం ఇబ్బంది పడే స్థాయిలో వర్షం కురవడం అంటే మాటలు కాదు. దీంతో ఈ భారీ వర్షానికి కారణమేంటనే దానిపై చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్లో ఇంత వర్షం కురవడానికి క్లౌడ్ సీడింగ్ కారణమనే వార్తలు వెల్లువెత్తాయి. అయితే అలాంటిదేం లేదని అంటున్నారు వాతావరణ నిపుణులు. వేడెక్కుతున్న వాతావరణం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో తెలిపారు. వెచ్చని వాతావరణం ఎక్కువ తేమను కలిగి ఉంటుందన్నారు. అయితే క్లౌడ్ సీడింగ్ కారణంగానే దుబాయ్లో అత్యంత భారీ వర్షం పడిందని తాము అనుకోవడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లౌడ్ సీడింగ్తో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది దశాబ్దాల నాటి వ్యవస్థ అయినప్పటికీ ఇది సరిగ్గా పనిచేస్తుందని నిరూపించటం చాలా కష్టం. క్లౌడ్ సీడింగ్ వల్ల ఒక సంవత్సరంలో 4 లేదా 5 అంగుళాల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇంతకు మించి వర్షం కురిసింది. అందుకే ఇది క్లౌడ్ సీడింగ్ కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వర్షాన్ని కృత్రిమంగా సృష్టించలేమని వెల్లడించారు. దుబాయ్లో వర్షం కురుస్తుందని కొన్ని రోజుల ముందే అంచనా వేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి క్లౌడ్ సీడింగ్ వల్లే వర్షాలు కురిశాయని అనుకోవడం సరికాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.